నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మార్చి నెల 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి బండి పటాలెక్కింది. ఓకే. అష్టమ శని ఉన్నాడు కదా, అందువలన పనులన్నీ కూడా స్లోగా అవుతూ ఉంటాయన్నమాట. వీళ్ళకి 9th హౌస్లో ఉన్నటువంటి రాహు కాపాడుతూ ఉన్నాడు. ఓకే. కాబట్టి మొండి పట్టుదలతో పనులు లేట్ అయినా కూడా వీళ్ళ కృషి ఆపకుండా సక్సెస్ అనేటటువంటిది మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే. కాబట్టి గురుడు కూడా భాగ్యస్థితిగతుడై ఉన్నాడు. వీళ్ళు కూడా ఎవరు డెవలపింగ్ అవుతూ ఉంది కాబట్టి ఇంకొన్ని రోజులు పోతే వీళ్ళను మంచిగా అయిపోతారు, ఎవరు పట్టుకోలేరు వీళ్ళని. ఓకే. అలాగే ఈ రాశి వారికి ఆడవారిలో ఏ విధంగా ఉంది? స్త్రీలకి మనకు కావాల్సింది ఏంటి? శుక్రుడు. ఆ శుక్రుడు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు ఓకే. ఎప్పటి వరకు? మార్చి నెల అంతా కూడా. కాబట్టి ఆడవాళ్ళకి బాగాలేదు. ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టుగా ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి అత్తగారులతో ప్రాబ్లము, ఆడపడుచులతో ప్రాబ్లము. దీనికి సింపుల్ రెమెడీ ఏంటంటే వీళ్ళు మౌనంగా ఉంటే సరిపోతుంది, మన్మోహన్ సింగ్ లాగా. సో అలా కాకుండా వీళ్ళు చిన్న చిన్న విషయాలకి అన్నెసరీ డిస్కషన్స్ పెట్టుకుంటే అది పెద్దగా పెరిగి సో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి, మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలకి ఈ నెలలో మనశ్శాంతి లేదు అని చెప్పాలి. అండ్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి రీత్యా కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉండరన్నమాట. ఓకే. అలాగే మగవారిలో ఏ విధంగా ఉంటుంది? మగవారి దగ్గరికి వచ్చేసరికి మనకి రాజ్య స్థితిగతుడైనటువంటి గురుడు, ఆ తర్వాత రవి భాగ్య స్థితిగతుడై ఉండడం. మరి 14th మార్చ్ తర్వాత వీళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారు. మొదటి 2 వారాలు భార్య బాధితులు అవడం, అందువలన వీళ్ళను లేకపోతే ఆఫీస్లో వాళ్ళ పని ఒత్తిడి, బాసుల యొక్క హెరాస్మెంట్తో ఈ మగవాళ్ళు ఉంటారు. అయితే సంతోషించదగినటువంటి విషయం ఏమిటంటే 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మనకి వీళ్ళకి ధనానికి ఏమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ వాయిడ్. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు సక్సెస్ఫుల్ అనమాట. కాబట్టి మగవారు హ్యాపీగానే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకి గురుడు ప్లేస్మెంట్ బాగుంది కాబట్టి డాంబికమైనటువంటి ఆచారాన్ని ఉంటుంది. అంటే నాకు 98% వచ్చేస్తుంది అని చెప్పుకుంటారు వీళ్ళు, కానీ అక్కడికి వచ్చేసరికి 85% వస్తుంది. మొత్తం మీద సక్సెస్ఫుల్, కానీ హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. వీళ్ళు ఆల్ ఇన్ వన్ల మీద ఆధారపడకుండా మొత్తం సబ్జెక్టివ్ ప్రిపరేషన్ చేసుకుంటే మంచిది. అలాగే ఈ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు రాసేటటువంటి వాళ్ళు ఉంటారు టెస్టుల కోసం. ఇటువంటి వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు మార్చ్ 3rd and 4th వీక్స్లో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఫస్ట్ 2 వీక్స్ అటర్ ఫ్లాప్ అనమాట. ఏ ఎగ్జామ్స్ అయితే అప్పుడు జరుగుతాయో అప్పుడు వీళ్ళు అనుకూలంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీళ్ళకి మేము సక్సెస్ కాలేకపోతున్నామండి ఎంతకాలము అనేటటువంటి నిరాశతో, నిస్పృహతో ప్రిపరేషన్ ఆపకూడదనమాట స్టూడెంట్స్ ఎప్పుడు కూడా. సో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏదొచ్చినా ప్రతిదాన్ని ఒక అన్ఎంప్లాయీ యొక్క హక్కు, ప్రాథమిక డ్యూటీ ఏంటంటే హీ హ్యాస్ టు అప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ అండ్ హీ హ్యాస్ టు రెస్పాండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్. ఈ విధానంలో వెళ్ళినప్పుడు ఈ గ్రహాలు మనల్ని ఏం చేయలేమమ్మా. ఓకే. అలాగే ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి బుధుడు మనకి 7th మార్చి నుంచి మీనరాశి ప్రవేశం కాబట్టి అద్భుతంగా ఉంది వ్యాపారాలు. వ్యాపార దక్షత పెరిగిపోతుంది వీళ్ళకి. సో బిజినెస్లు అన్నీ కూడా బాగున్నాయి, రాహు బాగున్నాడు కాబట్టి ఎలక్ట్రానిక్స్ తర్వాత సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, మెయిన్ లీడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారు. అంటే మెయిన్ స్ట్రీమ్స్లో ఉన్న బిజినెస్లు ఎక్సెప్ట్ ఐరన్ బిజినెస్. ఈ ఐరన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు దెబ్బతింటారు. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వీళ్ళకి పెద్ద గుర్తింపు ఉండదు. తర్వాత ఆండ్రోరియములు కూడా అంతగా పెద్దగా రావు. అండ్ వీళ్ళు శుక్రుడు
మెయిన్ మనకి దానికి బేస్ పాయింట్ ఏంటంటే వీనస్ బాగుండాలి. సో ఆ వీనస్ అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. సో అంతగా ఉండదన్నమాట. సో ఓవరాల్గా మిగతా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, ఆ తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్సు, స్వీట్ షాపులు, ఇలాంటి బిజినెస్లు, తర్వాత బొటిక్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మంచి లాభాలని ఆర్జించి పెడతాయి. అలాగే ఆరోగ్యపరంగా వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉండవు వీళ్ళకి. కాకపోతే ఉబ్బసము అనేటటువంటిది, ఒబిసిటీ ఉండడం వల్ల ఆయాసం వస్తుంది. సో అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. వీళ్ళు దీన్ని ఇన్హేలర్లు యూజ్ చేసుకోవడము, ప్రాపర్ మెడికేషన్ చేసుకోవడము, ప్లమ్ పట్టకుండా చూసుకోవడం ద్వారా వీళ్ళు ఈజీగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అలాగే ఈ రాశి వారికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి? రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకు అష్టమశని ఉన్నాడు కదా అక్కడ, బాధ పెట్టడానికి, పనులు లేట్ చేయడానికి. సో ఆయన ప్లీజ్ చేసుకోవాలి, మనం కాకపట్టాలి. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చేసుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని మనం శనివారం నాడు ఎగ్జాక్ట్గా ఉదయం 8 గంటలకి మనం పేద బ్రాహ్మడికి దానం చేయాలి. ఆ తర్వాత నల్లని ఉండలు, నువ్వుల నూనె ఉండలు తీసుకొచ్చి మనం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయాలి. ఆ తర్వాత ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ పూజ చేయడం ద్వారా శని స్పెషల్ బోన్ ఇచ్చాడనమాట. వెంకటేశ్వర స్వామి భక్తుల్ని, హనుమాన్ భక్తుల్ని నేను పట్టుకోనని. సో ఆ విధంగా వీళ్ళు ఎస్కేప్ అవుతారు. ఇకపోతే నవగ్రహాల దేవాలయాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఆ శనీశ్వరుడికి మన చేతులతోనే చక్కగా తైలాభిషేకం ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ విధంగా శని అనేటటువంటి ఆయన గురు రూపంలో చూడాలి శనీశ్వరుణ్ణి. అందరూ భయపెడుతున్నారు శనీశ్వరుడు అనగానే. ఆయన హీఈస్ ద అటానమస్ ప్లానెట్ అనమాట. ఆయన అంటే స్టాట్యుటరీ బాడీ, ఒక ఏఐసిటి, ఒక యూజీసీ ఎలాగో ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే లెక్క చేయలేదు. ఆయన విప్లవాన్ని ప్రకటించి ఆయన సొంత డిసిషన్స్ తీసుకుంటాడు. సో శని ఎంత బాధ పెడతాడో శనిని ప్లీజ్ చేసుకోవడం కూడా అంతే ఈజీ. కాబట్టి ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో నిరంతరం జపం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క సమస్త శని దోషాలు పోయి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మార్చి నెలలో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు.